ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ రామ్చంద్. ఇప్పుడు మనం కలుసుకోబోతోంది ఎవరినో తెలుసా? పాటకు పల్లవి ప్రాణం, మంచి సాహిత్యం పాటకి ఊపిరి. అలాంటి మంచి సాహిత్యంతో కూడా మనసుని దోచుకోవచ్చు. వృత్తి సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్, ప్రవృత్తి గీత రచయితగా దాదాపు 3 దశాబ్దాల నుండి 100కు పైగా సీరియళ్లలో 7-8 సినిమాలలో మంచి సాహిత్యంతో కూడినటువంటి పాటలు సమకూర్చినటువంటి ప్రముఖ గీత రచయిత బలభద్ర పాత్రుని మధు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మనసులోని భావాలు ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం మధు గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రకంగా మా శ్రోతలందరికీ కూడా బలభద్ర పాత్రుని మధు దాదాపు 30 సంవత్సరాలుగా శ్రోతలందరికీ కూడా సుపరిచితమేనండి. ఎందుకంటే బలభద్ర పాత్రుని మధు అన్న ఆ టైటిల్లోనే ఏదో పవర్ ఉందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే చాలా ప్రాచుర్యం పొందినటువంటి నేమ్. కానీ మా ద్వారా ప్రేక్షకులందరికీ అదేవిధంగా ఎక్కడో మీ పాటలు విని తర్వాత అంటే మీరంటే ఎవరో తెలుసుకోలేనటువంటి వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని పరిచయం చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు కూడా ఆనందంగానే ఉందండి. పాటల రచయితగా నేను ఒక 30 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నాను. ఋతురాగాలతో నాకు మంచి పేరు వచ్చిందండి. ఒక నంది అవార్డు కూడా వచ్చింది. అది మంజులా నాయుడు ఆమె డైరెక్టర్ దానికి. ఆ తర్వాత మేడం చాలా సీరియల్స్ తీశారు, అన్నిట్లోనూ నాతోనే రాయించారు. తర్వాత బంటి గురించి చెప్పాలండి. బంటికి సంగీతకారుడుగానే కాదు, సింగర్ గా, నేపథ్య గాయకుడుగా మంచి గొంతు ఇచ్చాడు దేవుడు అతనికి. అది మాకు ఎసెట్ అయిందండి. ఋతురాగాల నుంచి దాదాపు కస్తూరి, చక్రవాకం, తర్వాత ఆత్మీయులు, మొన్న ఇప్పుడు నడుస్తున్న దేవు, మొగల్ రేకులు, ప్రతిదీ ఒక అద్భుతమైన పాటగా ప్రేక్షకుల్లో నిలిచిపోయింది. ఇవే కాకుండా వేరే ఛానల్స్ కూడా చేశాం మేము చెయ్యని ఛానల్ లేదండి, మేము పాటలు చేయని ఛానల్ లేదండి. సరే, ఇందాక మీ ఇంట్రడక్షన్ లో అనుకున్నట్టుగా పాటకు పల్లవి ప్రాణం, మంచి సాహిత్యం పాటకి ఊపిరి అని చెప్పేసి అనుకున్నాం కదా. అంటే ఒక మంచి సాహిత్యాన్ని మీరు అందివ్వబట్టే బంటి గారు తన గాత్రంతో దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకురాగలిగారు. సో దీనిపై మీ అభిప్రాయం? నిజమండి. బంటికి అది అతనిది ఓల్డ్ ట్రెండ్ అన్నమాట. ముందు ట్యూన్ ఇచ్చి పాట రాయించడం అట్లా ఉండదు. ఏదో 1% ఎప్పుడన్నా ఇచ్చాడేమో. బట్ నేను పాట రాసిన తర్వాతే కూర్చుని ట్యూన్ చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు. అలాగే అతని గొంతు కూడా చాలా బాగుంటుంది, విలక్షణంగా ఉంటుంది. అందువల్ల మా పాటలు హిట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ప్రస్తుతం ఏ సీరియల్స్ కి కానీ టైటిల్ సాంగ్స్ ఏ సినిమాలకి మీరు చేస్తున్నారు అసలు? ఇప్పుడు ఈ టీవీలో ఒక 2 వస్తున్నాయండి. తర్వాత మా టీవీలో ఒక 2 వస్తున్నాయి. జెమినీలో ఒక 3 వస్తున్నాయి. జెమినీలో తీరం కొంచెం విలక్షణంగా ఉంటుందండి. అది కన్నడలో జ్ఞాన్పీఠ అవార్డు రాశారు ఆ పాట. దానికి మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ అండి. బంటి పాడాడు, బంటి సునంద గారు ఇద్దరు పాడారు. అది అద్భుతంగా జీవితానికి వర్తించేట్టు రాయాల్సి వచ్చింది. అది చాలా బాగా అనిపించింది నాకు, చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. మొగల్ రేకులు కొంచెం ర్యాప్ టైప్ వస్తుందండి. అదొకటి. దాన్ని అంటారు రాక్ అంటారు, రాక్ టైప్ వస్తుంది. తర్వాత మా ఛానల్ కూడా వెన్నెల మెట్లు అని సావిరహే అని చేసామండి. సావిరహే పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతానికి లోకల్ టీవీ వాళ్ళు కూడా మొన్న 4 పాటలు తీసుకున్నారు. వాళ్ళు సోప్ దాని అంటారు నీ కొంగు బంగారం గాను అనే టైటిల్తో వాళ్ళు ఏదో చేస్తున్నారు. తర్వాత జయప్రదం అని ఇంకోటి చేస్తున్నారు. ఆ రెండింటికి నా పాటలు తీసుకున్నారండి. అంటే ఛానల్స్ తో అంటే ఈ సీరియల్స్ తో అంటే రీసెంట్ గా వచ్చిన సీరియల్స్ తో చూసుకున్నట్లయితే ఎక్కువ అంటే శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళతోటే మీరు ఎక్కువగా చేసినట్టుగా అనిపిస్తోంది. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ తో మీకున్న అనుబంధం చెప్పండి సార్. శ్రీకాంత్ ప్రొడక్షన్ నన్ను అసలు ఇంట్రడ్యూస్ చేసిందే పల్లమాల సుధాకర్ గారును మంజులా నాయుడు గారండి. ఆ పాట వినంగానే ఆమె ఇది చాలా బాగుందండి, ట్యూన్ కట్టే బంటి అని చెప్పేసి చెప్పారు. అప్పటి నుంచి ఒక ఋతురాగాల్లో 20 పాటలు రాశానండి.
తర్వాత ఇప్పుడు మొగల్ రేకుల్లో కూడా దాదాపు 18 పాటల దాకా రాసేసాము. ఆమె సిట్యుయేషన్ లో పాటను వాడుకున్నంత గొప్పగా ఇంకా వేరే డైరెక్టర్లు నాకు అనిపించలేదండి. సో వాళ్ళు నాకు చాలా ఆత్మీయులండి. మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూస్తారు, నన్ను బంటిని. అయితే దాదాపు అంటే శ్రీకాంత్ ప్రొడక్షన్స్ కి మీరు ఎక్కువగా చేశారు. చాలా అంటే మీ అనుబంధం ఇప్పుడు ఋతురాగాల నుంచి మొదలైందండి. ఎక్కడి నుంచి మొదలైంది? ఋతురాగాలేనండి. దానికి మేడం టైటిల్ మాత్రం చెప్పారు, ఋతురాగాలు రాయాలండి మధు గారు అన్నారు. సో 6 ఋతువుల్ని తీసుకుని వాసంత సమీరం, వెచ్చని గ్రీష్మం, సారంగ సరాగం, ఒక శ్రావణ మేఘం, శరశ్చంద్రికలు, ఇలాగనమాట. ఓన్లీ మన 6 ఋతువుల మీద రాసి చివరిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం అని అని చేశాం. ఆమె అడిగింది ఋతురాగాలు, బట్ నేను రాసింది ఋతురాగం, బట్ షీ యాక్సెప్టెడ్. అదండి. తర్వాత కస్తూరి, మధు గారు నాకు కస్తూరి ఫ్లేవర్ కావాలి, ఆ మాట వినంగానే, మీ పాట వినంగానే ఒక ఫ్లేవర్ కనిపించాలి అని చెప్పారు. అది కూడా అట్లాగే చేశానండి. తర్వాత ఆత్మీయుల్ని ఎట్లా నిర్వచించాలి, ఆత్మీయం అంటే ఎట్లా చెప్పాలి అనుకున్నాను. చివరికి చెమరించే కన్నులలో చిరునవ్వులు ఆత్మీయం అని చెప్పానండి. కళ్ళల్లో నీళ్లు ఉంటాయి, చిరునవ్వులు ఉంటాయి ఆత్మీయుల్ని కలిసినప్పుడు, ఒక ఉద్వేగం, ఆ 2 కలిపి చెప్పానండి. తర్వాత ఇది మన చక్రవాకం వచ్చేసరికి మనసుతో మాట్లాడుకుంటుందండి. ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా నిన్ను వీడలేడునే, నా నీడ నువ్వులే, ప్రేమే కావాలని కోరుకుంటానిలా, నీతో చెప్పుకోవాలని వేగిపోతానిలా. అలాగా మనస్సుతోనే మాట్లాడుకుంటుంటుంది. అదొక విధమైన బింబ ప్రతిబింబాలలాగా ఉంటాయండి అది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ మొగల్ రేకులు తీసుకున్నారనుకోండి, విరిసే మొగలి రేకులు అంత అనమాట, పవర్ బ్రహ్మాండంగా. దాంట్లో కూడా మంచి సాహిత్యం ఆమెకి చాలా ఇష్టం అండి. పచ్చని పసిమి విచ్చిన మిసిమి, గుసగుసలాడే గుమగుమలాడే, కమ్మని వాసన చెలిమి నవనవలాడే, నువ్వు లేత తొలి పూత వాడిపోని, విరిసే మొగల్ రేకులు. అలాగండి విలక్షణంగా రాయించుకుంది. ఆమె లంబాడీ పాటలు రాయించిందండి, లంబాడీ డైలెక్ట్ లో. తర్వాత అది ఎట్లా, లేవిడేమే నాచిన బులాయ సఖి గోరిరే, బారందియా, అట్లాగా అంతా ఆ డైలెక్ట్ లో రాయమన్నారు. తర్వాత ఫోక్ రాయించారండి. ఎంత వెరైటీయో. నేను ఒక విధంగా అనుకుంటాను ఆమె దగ్గర రాయటం నేర్చుకున్నానేమో అని అనిపిస్తుంది. నిజంగా శ్రీకాంత్ ప్రొడక్షన్స్ తో అనుబంధంతోనే బాగా ఎదిగానండి నేను. అదేవిధంగా అంటే ఇప్పటి వరకు అంటే టిల్ మొగల్ రేకుల వరకు ఒక ట్రెండ్ లాగా అంటే డిఫరెంట్ వాటిపైన మీరు అంశాలపైన దాంట్లో వివరించడం జరిగింది పాటల్లో. అదేవిధంగా తీరం విషయానికి వచ్చేసరికి కంప్లీట్ గా ఒక లైఫ్ యొక్క సైకిల్ మీరు దాంట్లో వివరించడం జరిగింది. చాలా అద్భుతంగా రాయటం జరిగింది ఆ పాట. సో దాని గురించి కూడా చెప్పండి సార్. తీరం ఏంటంటే ప్రకృతిని మించింది లేదు. ఇప్పుడు అడగకుండానే వర్షం కురుస్తుందండి, అడగకుండానే మెరుపు మెరుస్తుంది, అడగకుండానే మన పూలు వికసిస్తాయి. అలాంటి భావం ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావం అండి. యాక్చువల్గా అది వచ్చేటప్పటికి ఆది అంతం ఏంటి, ప్రకృతి. మనిషి పుట్టినవాడు ఎప్పుడు చావాల్సింది, చావులేందేంటి ప్రకృతి. అలా చెప్పేసామండి చివరిలో. పుట్టక సహజం, చావు సహజం, జన్మము మర్మము కర్మ కథనం, నా మనసు పాటే ఈ భవబంధం అంతా, నాదే ప్రేమ తీరం. ప్రకృతి చెప్తుందనమాట. అలాగా అంటే మేడం తీరం అని పెట్టుకున్నారు, నేను ప్రేమ తీరం అని రాశాను. అది చాలా చక్కగా వచ్చిందండి. చాలా అంటే ఈ పదాల అమెరికా కూడా ఏదో ఒక అమెరికా ఒక మ్యాజిక్ లాగా అసలు ఎట్లా చేయగలుగుతున్నారు అన్నట్టు. ఎందుకంటే ఏదైతే కూర్పు ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి ఆ కంటెంట్ కూడా మీరు అట్లానే తీసుకుంటారు ఇన్పుట్స్. అంటే మీకు ఏదో ఎటువంటి ఆ డైరెక్టర్స్ నుంచి అంటే వాళ్ళ అభిప్రాయాలను ఏ విధంగా తీసుకుంటారు, ఆ పదాల కూర్పు ఏ విధంగా చేస్తారు, అన్ని చేసిన తర్వాత ఆ మ్యాజిక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఆ మ్యాజిక్ మీ పెన్ కి ఎలా సాధ్యమైంది? అసలు మ్యాజిక్ ఏం లేదండి. మంచి కవిత్వం అంటే పోతన్ గారిని చెప్పాలండి. పోతన్ భాగవతంలో భక్తిభావం ఒక్కటే కాదు, అందమైన పదాల అమరికండి.
తర్వాత ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారండి. ఆయన కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆ సార్ని నేను అట్లీస్ట్ 10 సార్లన్నా కలిశాను. ఆయన నా కవిత్వం చూపించాను. అప్పటికే ఆయన గొంతు పోయింది పాపం. పుస్తకం మీద రాసి చెప్పేవాళ్ళు, బాగానే ఉంది మధు, బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అని చెప్పేవారు. అలా దేవులపల్లి, తర్వాత జంజాల పాపయ్య శాస్త్రి గారు ఉన్నారండి. ఆయన అద్భుతంగా రాస్తారు. ఇవన్నీ చదవటం వల్ల భాగవతం ఇప్పటికి 2-3 సార్లు చదివానండి. అంటే మా ఇంట్లో అందరూ విపరీతంగా చదువుతారనమాట. ఒరేషియస్ రీడర్స్ అంటారా, అదనమాట. మా అక్కలు, చెల్లెళ్ళు, మా అన్నయ్యలు అందరూ అలెగ్జాండర్ డ్యూమాస్ నావెల్స్ అంటే చాలా పిచ్చి అనమాట. మా నాన్నగారు ఇన్కల్కేట్ చేశారు మాలో అని, చాలా ఇష్టం. సో ఆ చదవటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఆ పదాల పొందికి వస్తుంది అని అనుకుంటాను. తర్వాత డైరెక్టర్లు కూడా చెప్తారు కదా, నాకు ఇలా కావాలి అండి, లేకపోతే ఇది ఈ సీరియల్ భావం, ఈ సిట్యుయేషన్ ఇట్లా ఉంటుంది, ఇవి చెప్తారు. కాబట్టి అది కూడా చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఆ పదాల అమెరికా సాహిత్యాభిమానిగా అందరు రచనలు చదవటం, తర్వాత వాళ్ళ అంటే ఏ స్టైల్లో వర్క్ చేశారనేది మీరు గ్రాస్ప్ చేసుకోవటం, అది ఒక ఎత్తు అయితే, అంటే మీ కూర్పు ఒక డిఫరెంట్ స్టైల్. సో ఇది ఎట్లా సాధ్యమైంది అసలు? అది ఇన్స్పైర్ అవుతానండి నేను. మీకు చెప్తాను, కలగా కృష్ణమోహన్ అని రేడియోలో పనిచేస్తారు. ఆయన సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, రైటరు. అతని పాట చదివంగానే నాకు ఇంకొక పాట రాయాలనిపిస్తుంది. అట్లాగే మన ఆచార్య తిరుమల గారు ఉన్నారు, కీర్తిశేషులు. ఆయన నాకు చాలా సలహాలు ఇచ్చేవారు. సో అది ఒక విధమైన, అది ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. ఇంకొకటి చదవంగానే నాకు ఇన్స్పైర్ అవుతాను. డైరెక్టర్లు చెప్పింది కూడా నేను వాళ్ళకి ఎట్లా కావాలి, ఏం అడుగుతున్నారు నన్ను, నేనేమి ఇవ్వాలి వాళ్ళకి, దాని మీద ఐ వర్క్ మోర్ అండి. అంటే ఒక పాట రాయటానికి సిద్ధపడిన తర్వాత ఏ అంశాలు మీరు అంటే ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారండి? అంటే ఒక పాట రాయటానికి సిద్ధపడిన తర్వాత వాళ్ళకి దగ్గర నుంచి ఎటువంటి ఇన్పుట్స్ మీకు, అంటే యాక్చువల్ మీకు కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏమి ఇస్తారు మీకు, అంటే సఫిషియెంట్ గా అందుతున్నాయా వనరులన్నీ కూడా? అంటే వాళ్ళకి అంటే ఆ కంటెంట్ కి సంబంధించినటువంటి వనరులను అందుతున్నాయా, లేదంటే కనుక కంప్లీట్ గా వాళ్ళు ఇచ్చింది ఇంతైనా కానీ దాన్ని అంత చేసి మీరు ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? 2 రకాలు ఉంటాయండి. కొంతమంది డైరెక్టర్లు సరిగా చెప్పలేరు వాళ్ళకి ఏం కావాలో. కొంతమంది అయితే ఎక్కువగా చెప్పేస్తారు అవసరమైన దానికంటే. సో మనం వడపోసి ఎంత కావాలో తీసేసుకుని చేయాలండి. కొంతమంది అయితే జస్ట్ టైటిల్ చెప్పేసేసి మీరు రాసేయండి, మధు గారు రాస్తారులేండి అంటారు. అలాంటప్పుడు కూడా మనకు కొంచెం భారం ఎక్కువ. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక్క వర్షన్ రాయను, 6-7 రాసి బంటి దగ్గర కూర్చుంటాం. ఒక స్టైల్లో 6-7 వర్షన్స్. ఒక్క పాటకి 4-5 రన్లు అనమాట. 1 మీటర్లో ఇంకోటి, ఇంకొక మీటర్లో ఒకటి, రిథమ్స్ కూడా మార్చుకుని. అంటే ఈ కొన్ని ఏళ్లుగా చేయటం వల్ల ఏమైందంటే కొన్ని పట్టుబడ్డాయి అనమాట రిథమ్స్. అవి కూడా మనం మనసులో అనుకుంటూ అట్లా రాస్తాను. బంటికి 2-3 చేస్తాడు, ఏది నచ్చితే వాళ్ళు అది తీసుకుంటారు. చాలా బాగుందండి. అదేవిధంగా నాకు రీసెంట్ గా అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి సావిరహే సీరియల్ టైటిల్ సాంగ్ విన్నాను సార్ నేను. ఎందుకంటే నాకు ఆ టైటిల్ సావిరహే అని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి నాకు డౌట్ మొదలైంది. ఏంటి సావిరహే, ఈ పదం విచిత్రంగా ఉంది, అసలు దాని అర్థం ఏంటి, దీనిలో అసలు ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా తెలుసుకోవాలనే దాని మీద నేను చాలా వర్కౌట్ చేశాను. లక్కీగా మిమ్మల్ని కలవడం జరిగింది. సో సావిరహే అంటే అర్థం ఏంటి, అసలు యాక్చువల్గా సావిరహే టైటిల్ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చాలా సందర్భాల్లో నాగార్జున గారు ఆ సీరియల్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ లో అట్లా చెప్పడం జరిగింది. సో దాని గురించి చెప్పండి సార్. సా విరహే, ఆమె విరహంతో ఉంది అని అర్థం అనమాట. ఇది జయదేవుడి అష్టపదులు ఉన్నాయండి. ఆయన మహానుభావుడు, చాలా బాగా రాశాడు. దాంట్లో ఒక అష్టపది అనమాట ఇది. దీంట్లో సావిరహే తవదీన రాధ అనేది, ఇది సుశీల గారు పాడారనుకుంటాను సినిమాలో. ఈయన వాళ్ళు అది మల్లాది రాశారు దానికి మూల కథ. ఆయన అలా పెట్టాడు. అంటే అంత యూత్ మీద నడుస్తుంది అనమాట. ప్రేమ గురించి చాలా ఎక్కువ కవర్ అవుతుంది, అందుకని ఆయన సావిరహే పెట్టారు. అంటే టైటిల్ సాంగ్ కూడా ఆ పదాల కూర్పు అనేది చాలా అద్భుతంగా వచ్చింది. స్టార్ట్ అవడమే, ఆ బీజిఎం స్టార్ట్ అవడమే ఒక థీమ్ తో స్టార్ట్ అవుతుంది. అది సావిరహే ఆ టైప్ లో. సో వాటి గురించి కూడా చెప్పండి సార్. అక్కడ ఫస్ట్ విరహం బేసిస్ గా తీసుకున్నారండి. ఆయన రాజేంద్ర గారు దాని డైరెక్టర్, సినిమాలు చేశారు ఆయన.
ఆయన విరహం గురించి చెప్పేసి కళతో స్టార్ట్ అవుతుందండి నా సీరియల్. ఓకే అండి, దాన్ని అట్ట ఎరదాం. కలలోన నీరాకతోనే మనసంతా మురిసింది మధుమాసమై, ప్రేమ రాగాలలోన వినిపించే ఒక ప్రేమ గీతం. అట్లా తీసుకున్నాం అనమాట. ఆయనకు కూడా బాగా సాహిత్యం వచ్చండి రాజేంద్ర గారికి, దానివల్ల బాగా రాయగలిగాం. అది చాలా బాగుంది. అంతకుముందు ఇంకో పాట రాసామండి వాళ్ళకే, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. నువ్వొస్తావని అనమాట. దాంట్లో అబ్స్ట్రాక్ట్ తీసుకున్నాను. కన్నుల కిటికీ తలుపులు తెరిచి మూయుట మరిచారెవరు, కన్నుల కిటికీ తలుపులు తెరిచి మూయుట మరిచారెవరు, వెన్నెల దారుల తాళర తళుకై రమ్మని పిలిచారెవరు, ఎవరో ఎవరో నువ్వు వస్తావని అంట రాశానండి. తర్వాత వెన్నెల మెట్లలో అంతా హోప్ కావాలన్నాడు అబ్బాయి. సో దానికేం చేసామంటే, పడినా లేచే కెరటం చూడు చేరుతుంది తను తీరం, చీకటి జాములు వేచని కాదా మరో తూర్పు కోసం. ఇట్లా అంత హోప్ అనమాట. పడిపోయినా కూడా కెరటం మళ్ళీ లేస్తుంది, చీకటి జాములు కూడా ఇంకో డే ఉంది దానికి. అలా చేసామండి. చివరికి వెన్నెల మెట్లు ఎట్లా కలపాలి, పిలిచెను నిన్నే వెన్నెల మెట్లు, అది ఊహల ద్వారం వాకిలిలోన పిలచెను నిన్నే వెన్నెల మెట్లు అని చేసామండి. అది కూడా చాలా బాగా వచ్చిందండి. సో అదేవిధంగా అంటే ఈ కూర్పు విషయంలో చాలా చక్కగా అంటే మా ప్రీ ప్లాన్డ్ గానే మీరంతా చేసుకుంటూ చక్కగా దాన్ని లైన్స్ అన్ని కూడా కలపడం జరుగుతుంది. అదేవిధంగా చక్కని సాహిత్యంతో మీరు చేసేటటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక మంచి గొంతు ద్వారా ప్రేక్షకులకు చేరాలనేటటువంటి ఆశ కంపల్సరీ ఉంటుందండి. అంటే చక్కని రచనలు చేసే మంచి గొంతు ద్వారా ప్రేక్షకులకు చేరాలి అనేటటువంటి అది మీకు ఉంటుంది కదా సార్ లోపల. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే అంటే మీరు సెలెక్టివ్ గా సింగర్స్ ని చూసుకుంటారా, అంటే ఎట్లా ఇది ప్లాన్ చేసుకుంటారు? అంటే లిరిక్స్ అయిపోయింది, లిరిక్ రాసిన తర్వాత ట్యూన్ కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు? మీరు చెప్పింది కరెక్టేనండి. ఇప్పుడు ఎలెక్స్ లో మాటి మాటికి చాటు చాటుగా అనే ఒక పాట ఉందండి, అది సునంద గారితో పాడిచ్చారు. ఆ అమ్మాయి హస్కీగా పాడుతుంది, అక్కడ ఆ వెయిట్ కావాలి దానికి. అలాగే చక్రవాకంలో బంటి గొంతే బ్రహ్మాండంగా సూట్ అయింది. అలాగే సునీత ఋతురాగాల్లో బాగా పాడింది. ఇవి ఇట్లా అదేంటంటే బంటి డిస్క్రిప్షన్ లో ఉంటుందండి ఎక్కువ. మేము అనుకుంటాము ఎవరితో పాడిద్దాం సార్ అంటాడు, నిత్య సంతోష్ నేనుంది ఒక అమ్మాయి చక్కగా పాడుతుంది. అలా అంటే శిశిర వసంతం చిన్నపిల్ల 12 ఏళ్ల అమ్మాయి 13 ఏళ్ల అమ్మాయి. అలాగే మేఘన అని ఒకటి వచ్చిందండి శరత్ మరార్ది, అదైతే 7వ క్లాస్ అమ్మాయి పాడిందండి, ఇప్పుడు బ్రహ్మాండంగా పాడుతుంది అమ్మాయి. అట్లాగా ఆ పాటకి ఔచిత్యం కూడా ఇంపార్టెంట్ అండి, అది మ్యూజిక్ డైరెక్టరే చూసుకుంటాడు ఎక్కువ. అంటే పాట రాసేటప్పుడు పర్టికులర్ గా ఇటువంటి స్టైల్లో ఉండేటటువంటి గొంతు నా పాటకు ప్రాణం ఇవ్వగలదు అనేటటువంటి ఆలోచన రాసిన తర్వాత కానీ రాసేటప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ మీకు ఏమైనా అనిపిస్తూ ఉంటుందా? లేదండి, అది నా సబ్జెక్ట్ కాదు యాక్చువల్లీ, అది మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటాడు. కోర్స్ సజెషన్ అడుగుతారు, మీకు ఎవరైతే బాగుంటుందండి అంటే మనకి తెలిసిన గొంతులు. ఉషా కూడా మన భార్యామణి అని ఈటీవీలో అండి ఉషా పాడింది, అది పర్ఫెక్ట్. అతను మోహన్ అని వేరే మ్యూజిక్ డైరెక్టర్, ఉషాని లక్కీగా ఇండియాలో ఉంది అమ్మాయితో పాటించాడు. చాలా బ్యాలెన్స్డ్ గా, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండి, భలే పాడింది. అదేవిధంగా దాదాపు మీరు రాసిన పాటలు అంటే అత్యధికంగా ప్రాచుర్యం పొందినవి బంటి గారి గాత్రంతో చాలా అద్భుతమైనటువంటి ప్రాచుర్యం పొందాయి. అంటే బంటి గారికి మీకు ఆ కెమిస్ట్రీ అట్లా వర్కౌట్ అయింది. అసలు యాక్చువల్ గా మీ రిలేషన్ ఎప్పుడు మొదలైంది అసలు? అది 25 ఏళ్ల క్రితం అనుకుంటాం సార్. బంటి చిన్న పిల్లవాడు, వాళ్ళ నాన్నగారు అడిగారు ఏమయ్యా, వాళ్ళ నాన్నగారు నాకు కలీగ్ అనమాట బంటి వాళ్ళ నాన్నగారు, మా పిల్లలు పాడుకుంటారా బాలానందంలో రాయవా అన్నారు. సరే రాసిచ్చాను. ఇంకా అప్పటి నుంచి అల్కా అంటే బంటి చెల్లెలండి, అల్కానంద బ్రహ్మాండమైన సింగర్ అండి. కాకపోతే హైదరాబాద్లో ఉంటే మంచి ఆపర్చునిటీలు వచ్చే అమ్మాయికి, డెట్రాయిట్లో ఉంది. ఆయన వచ్చినప్పుడు పాడించుకుంటూ అమ్మాయి గొంతు కూడా వినిపిస్తూ ఉంటాం. ఇప్పుడు 4-5 ఛానల్లో వస్తుంది అమ్మాయి గొంతు. సావిరేహే అమ్మాయి పాడింది, తర్వాత ఈటీవీలో ఒక సీరియల్లో పాడింది మా పాటలే. కానీ బంటి అల్టిమేట్ అండి. అతను ఎందుకో మా ఇద్దరికి అట్లా కుదిరిపోయింది అనమాట. అది కాక దానికి పదాలు చూనిచ్చి రాయమంటే అది వేరే ఉంటుంది, పదాలకి ట్యూన్ చేస్తాడు కాబట్టి అవి బాగా ఒదిగిపోతాయి. పూలకి వాసన అబ్బినట్టు
అతను పాడతాడు, అతను ఇవి 10-15 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి ట్యూన్ చేసేటప్పుడే తర్వాత అద్భుతంగా పాడగలుగుతాడు. అదేవిధంగా అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా వృత్తిపరమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ అదేవిధంగా ఒక ప్రవృత్తి రీత్యా ఒక మంచి గీత రచయితగా అంటే ఈ రెండు ఎట్లా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే సాహిత్యం అంటే కంపల్సరీ ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, తర్వాత చాలా చక్కగా ఒక మంచి ఆలోచన విధానం ఉండాలి, ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఈ రెండు, ఇది సాఫ్ట్వేర్ అంటే కంపల్సరీ డైలీ రెగ్యులర్ రొటీన్లో ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, డిబగ్ చేయటం ఇట్లాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ అది డిఫరెంట్ ట్రాక్, ఇది డిఫరెంట్ ట్రాక్. ఈ రెండు ఎట్లా మీరు బ్రిడ్జ్ చేయగలిగారు అసలు? అంటే అది వృత్తి, ఉద్యోగం కావాలి కాబట్టి సాఫ్ట్వేర్ సంగతి చూస్తాం, కానీ మనకి నచ్చిన పని చేయటానికి టైం చచ్చినట్టు దొరుకుతుందండి. మన ఇష్టమైన పని చేయాలంటే మనకి టైం తప్పకుండా దొరుకుతుంది. నేను 6 o'clock ఆఫీస్ నుంచి రాగానే మా ఆవిడే సెల్ ఫోన్స్ అన్ని అటెండ్ అవుతుంది, నన్ను అసలు డిస్టర్బ్ చేయదు. మా పిల్లలు కూడా సంగీతం నేర్చుకున్నారు. ఏదన్నా అమ్మా ఇది మ్యాచ్ అయిందా చూడు అంటే పాడేసి డాడీ ఇక్కడ పట్టలేదు అక్కడ అలా అని చెప్తారు. సో అవర్స్ ఇస్ హ్యాపీ ఫ్యామిలీ. వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు. నేను రాసుకునేటప్పుడు అన్ని తక్కినవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో ఐ కుడ్ డూ ఇట్ వెల్, అంతే. సరే, అదేవిధంగా ఉత్తమ పాటల రచయితగా మొట్టమొదటిసారిగా మీరు నంది అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ పాటల రచయితగా రుతురాగాలు టీవీ సీరియల్ కి. సో అంటే ఆ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేశారా దానికి కంపల్సరీ మీకు నంది అవార్డు వస్తుందని? నాకు ఎక్స్పెక్ట్ చేయలేదండి. బంటికి వస్తుంది అనుకున్నానండి. నాకు అద్భుతంగా కుదిరింది దానికి, అందుకని బంటికి వస్తుంది అనుకున్నాను. బట్ జడ్జెస్ అది నాకు లిరిక్ ఇచ్చారు. బట్ నెవర్దలెస్ బంటికి చక్రవాకంకి వచ్చింది బెస్ట్ సింగర్ గా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రవీంద్ర భారతిలో ఇచ్చారు నాకు. మా ఫ్యామిలీ అంతా వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇట్స్ ఏ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. సరే, ఇక సినిమాల విషయానికి వచ్చినట్లయితే దాదాపు 8 సినిమాల వరకు మీరు పాటలు రాయటం జరిగింది కదా. ఏ సినిమాలకు రాశారు అసలు? ఫస్ట్ సినిమా రఘుపతి రాఘవ రాజారాం అని ఒకటి రాసామండి, చిన్నపిల్లల సినిమా. అంటే మధ్యలో ఆగిపోయింది. అది వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి. బంటి దానికి మ్యూజిక్ డైరెక్టర్. అద్భుతమైన పాటలు వచ్చినాయి దాంట్లో. జానకి గారు ఒక పాట పాడి, మధు గారు మన వేటూరి పాట పాడిన తర్వాత ఇన్నేళ్లకి మీ పాట అంత మంచి పాట పాడానండి మీది అన్నారు. అదేంటి మేడం, ఆయన ఎక్కడ నేను ఎక్కడ అంటే ఆ పాట చెప్తానండి. ఒక సిచ్యుయేషన్ ఏంటంటే మైనర్ గర్ల్ ని రేప్ చేస్తాడు ఆ వార్డెన్. దానికి రాయమన్నారు. పగిలిందొక పర్జన్యం, రగిలిందొక జ్వాలాముఖి, కదిలిందొక చైతన్యం, హాలాహల అగ్నిశిఖ, బడబానల బావుటాల బుగబుగలో చితిమంటల గర్జించే ప్రభంజనం, ప్రవాహాలు జనం. అది పాడారన్నమాట మన జానకి గారు. చాలా మెచ్చుకున్నాను నన్ను. దాట్స్ ఏ ఫెదర్ ఇన్ మై క్యాప్ అగైన్. తర్వాత మంజులా నాయుడు గారు డైరెక్షన్ లో కళ్ళు మూసిన నీవాయే, దాంట్లో ఒకటే పాట రాశానండి. దానికి చక్రి మ్యూజిక్ డైరెక్టర్. అది కూడా మంచి పాట ఇచ్చారు నాకు. ఆ హీరోయిన్ ఫస్ట్ పరిచయం చేయటం వర్షంలో, అది కూడా బాగా వచ్చింది. తర్వాత కుమార్ వర్సెస్ కుమారి, అది కలగా కృష్ణమోహన్ దాని మ్యూజిక్ డైరెక్టర్. అది ఒక పాట రాశాను దాంట్లో కూడా. బంటితో కలిసి ఇంకొక సీరియల్ చేశానండి, ఇంకో సినిమా చేశాను. అది తొలి పరిచయం. దాంట్లో మంచి పాట ఇచ్చాడు బంటి నాకు. అను కేర్ ఆఫ్ సీను, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కూడా గుర్తులేదండి. వాళ్ళు పాట అడిగారు, రాసి ఇచ్చేసాను, అయిపోయింది. అట్లా ఎలెక్స్ మాత్రం బాగా గుర్తుండిపోయింది. దాంట్లో సింగిల్ కార్డ్ అంటారు దాన్ని, మీకు తెలిసి ఉంటుంది. 9 పాటలు ఉన్నాయి, రకరకాలు అనమాట. రంభా హీరోయిన్ దాంట్లో. క్లబ్ నంబర్స్ కూడా మేము మంచి సాహిత్యంతో చాలా చక్కగా నీట్ గా రాశాను. బంటి కూడా సింగర్స్ కి ముందే వార్నింగ్ ఇచ్చాడు, మీరు అమ్మ ఎరోటికాలు ఏమి వేయొద్దు, మామూలుగా ప్లెజెంట్ గా పాడండి చాలు అని చెప్పాడు. అతను కూడా చాలా స్ట్రిక్ట్ అండి. మేమిద్దరం ఏంటంటే ఒక మాట అనుకున్నాం, అంటే అందరూ డబ్బుల కోసం ఏ సాహిత్యమైనా రాస్తున్నారు, మనం రాయము అంతే, మేము ఇవే రాస్తాం, చెప్పేద్దాం, నష్టం ఏంటి, మనకు వచ్చే ఇదే బిజినెస్ వస్తుంది రాని. అలాగా ఆ పట్టుదలతో మేము
ఇంకా దీన్ని నడిపిస్తున్నాండి ఈ కార్యక్రమంలో. సో డెఫినెట్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుని అంటే మంచి సాహిత్యాన్ని శ్రోతలకు అందించాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో మా బంటి గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా అభినందనీయమండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా బిజినెస్ పర్పస్ లో చూసుకున్నట్లయితే సాహిత్యాన్ని పక్కన పెట్టి అంటే ఏదో ఒక పాట, ఆ పాటలో మళ్ళా ఈ వాయిద్యాల హోరు, ఈ ఆర్కెస్ట్రేషన్, వీటి ఇన్స్ట్రుమెంటేషన్, వాటి డామినేషన్ తో అసలు ఆ పాట ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, అందులో ఏముందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజెంట్ ట్రెండ్ కొనసాగుతోంది. సో దానిలో కూడా మంచి ఆర్కెస్ట్రేషన్ ఉండి కూడా అంటే వాయిద్యాల హోరులో ఉన్నా గానీ ఆ సాహిత్య విలువలు ఏమాత్రం తగ్గకుండా చక్కగా శ్రోతలకు వినపడే విధంగా పదాల అమరిక గాని, ఆ కూర్పు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మొగల రేఖలో ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు దానికి. ఎందుకంటే ర్యాప్ స్టైల్లో ఉన్నా కానీ చక్కని సాహిత్యం ఉంది, అందులో ఒక మంచి అర్థం ఉంది, అర్థవంతమైనటువంటి ఒక పాటగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది బంటి గారు మీరు కూడా. సో నిజంగా ఆ డెసిషన్ నిజంగా అభినందనీయమండి. ఎందుకంటే ఒక మంచి పాట కలకాలం 10 కాలాలు గుర్తుంటుంది అంటారు కదా, ఒక మంచి మాట కలకాలం గుర్తుంటుంది, ఒక మంచి పాట కలకాలం గుర్తుంటుంది అంటారు కదా. అది ఎంతవరకు కలకాలం కాదు, మనిషి ఉన్నంతకాలం గుర్తుండాల్సిందే మంచి సాహిత్యం. అంతే కదండి. మేము ఒక్కళ్ళమే గొప్ప నేను చెప్పట్లేదు. సీతారామ శాస్త్రి గారండి బాటనీ పాఠం ఉంది, మ్యాట్ని ఇంకొకటికి ఎవడన్నా ఇచ్చుంటే ఆ పాటని తగలేసేవాడు. అది శాస్త్రి గారు కాబట్టి అంత చక్కగా రాయగలిగారు దానికి. అదే ఇప్పుడు మనం మన పిల్లలు మన ఫ్యామిలీ వాళ్ళు వేలెత్తి చూపి ఏంటి ఇట్లాంటిది రాశాడు వెధవ పాట అని అనిపించుకోకూడదండి. మనం కూడా మనకి వీలైనంత మటుకు సమాజానికి పనికొచ్చేది ఉపయుక్తమైంది చేయాలి. అది నా ఉద్దేశం అన్నట్టు. బేసిక్ గా ఒక మంచి రచయితగా మీకు ఏ అంశాలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయండి నిత్య జీవితంలో? అంటే ఇది బ్రాడ్ క్వశ్చన్. ఏ అంశాలంటే ఎందుకంటే కవి అంటే ఒక సృజనాత్మకత, ఒక అంటే ఆయన చూసే ప్రతి చూపులోనూ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది. అంటే ఆ కంటికి కనిపించే వస్తువు మనకు పర్టికులర్ గా అది ఒక ఫ్రిడ్జో లేదంటే ఏదో అనుకుంటే నేను చూస్తే ఫ్రిడ్జ్ లా కనబడుతుంది, మీరు చూస్తే వేరే విధంగా కనపడవచ్చు. ఎందుకంటే రచయితకి ఒక సృజనాత్మకత అనేది ఉంటుంది అంటారు కదా. సో దీనిపై మీరేమంటారు? డెఫినెట్ గా ఉంటుంది. మరీ అంత మీరు చెప్పినంత కాదు కానీ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా సార్, కెరటం పడుతుంది లేస్తుంది అది, కానీ దాన్ని పాటలో ఉపయోగించుకోవచ్చని నాకు తోచింది. అంటే పడినా లేచే కెరటం చూడు అని. అలాగే చెమరించే కన్నుల్లో చిరునవ్వుల ఆత్మీయం చెప్పాలనిపించింది. కవికి ఇంకో యాంగిల్ ఉంటుందేమో మీరు చెప్పినట్టు. అలాగే చిగురు వేసిన కోయిల నిన్న రాశానండి అదే పాట. మంచి తీయని పాటలు పాడుతుంది. అలా కొత్త రకంగా కొన్ని తోస్తాయి అనుకుంటాను. అంతే. అది ఎక్కువగా దేనికి బాగా ఇంప్రెస్ అయ్యి ఇన్స్పైర్ అవుతారు అంటే ఏ అంశాలకి? నాకు నేచర్ అండి. మన అందరు కూడా నన్ను మెచ్చుకునేది అందుకే నేను అనుకుంటాను. నేను కవి ఒక్కడే కాదండి, డైరెక్టర్ గాని, మ్యూజిక్ డైరెక్టర్ గాని, కెమెరామన్ గాని, ఎవరైనా సరే అందరూ ఆ ప్రకృతిలోంచే తీసుకుంటారు. ఆ కెమెరామన్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఎఫెక్ట్స్, ఆ షేడ్స్, అవన్నీ కూడా అతను తీసుకుంటాడు. డైరెక్టర్ కూడా అలాగే ప్రకృతిలోంచి సింబాలిక్ షాట్లు తీసుకుంటారు. అలాగే మేము కూడా రాస్తాం. అంతే. అసలు మీకు సాహిత్యాభిమానం, సాహిత్యాభిలాష ఎప్పుడు మొదలైంది? అసలు ఎలా మొదలైంది? మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా ప్రత్యేకంగా అంటే ఈ సాహిత్యం వైపు మీరు మీ నడకని మార్చడానికి? నాకు విన్నకోట మురళీకృష్ణ అని ఒక మిత్రుడు ఉన్నారండి. అంటే నాకు పెద్ద ఆయన, మంచి మ్యూజిక్ డైరెక్టర్. అతని పాటలు లేకుండా ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు కూడా అది ఉండేది కాదు. ప్రతిరోజు ఉండేది. ఆచార్య తిరుమల పాటలు అన్ని వెలుగులోకి తెచ్చింది అతను. అతని పరిచయం ఒకటండి. తర్వాత నండూరి ఉదయభాస్కర్ అని నా క్లాస్మేట్ ఉన్నాడు డిగ్రీలో. అతను మంచి రచయిత. అంటే నండూరి విఠల్ గారి తమ్ముడు అనమాట. అతను ఒకడును ఎల్లాప్రగడ రామకృష్ణారావు అని ఇంకో అతను ఉన్నాడు. అతను తెలుగు లెక్చరర్ ఇప్పుడు. అతను కూడా నా క్లాస్మేట్. వాళ్ళు అద్భుతంగా రాసేవాళ్ళు. నేను కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఈ మురళీకృష్ణ నా పాటలకు కూడా ట్యూన్లు చేయొచ్చు అని చేసి చూపించాడండి. ఇది వే బ్యాక్ 1970. అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, మనం కూడా రాయగలం. అంతేగాని నేను స్వతహాగా ఐఎమ్ నాట్ ఏ పోయట్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే సాహిత్య పరంగా చాలా విషయాలు నేను మీ దగ్గర తెలుసుకోవడం, అదేవిధంగా మా ప్రేక్షకులు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక సక్సెస్ఫుల్
పర్సన్ యొక్క వ్యక్తిగత జీవితంలోకి చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ సహకారం ఉంటుంది అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. మీ సక్సెస్ వెనుకున్నటువంటి ఆ పాత్ర ఎవరు మా ప్రేక్షకులతో పంచుకుంటారా? నా సక్సెస్ కదా మా ఆవిడేనండి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ హిజ్ వైఫ్ విల్ ఆల్వేస్ బి దేర్ అని నిజం, నా విషయంలో నిజం. తర్వాత అది ఏంటంటే సక్సెస్ కి కొంచెం లక్ కూడా అవసరం, అది కూడా భగవంతుడు ఇచ్చాడని అలా అని అనుకుంటున్నాను. సార్ ఒక్కసారి మా ప్రేక్షకులకి మేడం గారిని కూడా పరిచయం చేస్తారా? మా ఉమాదేవి అండి పేరు. మేము మా 26 వసంతాలు నిండినాయి మా ఇద్దరికి వివాహం అయ్యి. ఆమె చేదోడు బాదోడుగా ఉంటుంది, నాకు చాలా సహకరిస్తుంది. సో ఇందాక చెప్పినట్టు నా సక్సెస్ కారణం ఆమె చాలా వరకు అండి. తర్వాత నేను రాసుకునేటప్పుడు విజిటర్స్ వచ్చినా అందరినీ తనే రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఏదో చెప్పి పంపించేస్తుంది. ఫోన్ కాల్స్ అన్నీ చూసుకుంటుంటుంది. ఇంకా వేరే పనులు ఏమన్నా ఉంటే కూడా పాపం తనే అన్ని అటెండ్ అయిపోతుంది, నన్ను డిస్టర్బ్ చేయదు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. అది మీ అందరి ముందు చెప్పుకోవడానికి నాకు ఆనందంగా ఉంది. సార్ డెఫినెట్ గా అంటారు కదండి, ఎందుకంటే బెటర్ హాఫ్ అని చెప్పేసి. ఎందుకంటే మీ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ లో మీరు చాలా వరకు బిజీగా ఉంటారు. అదేవిధంగా ప్రవృత్తి రీత్యా కూడా మీరు కొంచెం బిజీ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు వినపడుతున్నటువంటి పాటలన్నీ కూడా మీ కాలం నుండి వచ్చినవి అవన్నీ కూడా. సో ఇట్లాంటి బ్యాలెన్సింగ్ కంపల్సరీ చేయాలంటే ఖచ్చితంగా ఒక మంచి సహకారం అని ఉండాలి. అదేవిధంగా మంచి ఫ్యామిలీ సహకారం మీకు అందుతుందని చెప్పేసి మా ప్రేక్షకులతో పంచుకున్నారు. అదేవిధంగా మీ పిల్లల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ప్రొఫెషన్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆ వివరాలు కూడా చెప్తారా? మీరు బెటర్ హాఫ్ అన్నారు, నేను బెస్ట్ హాఫ్ అంటానండి. తర్వాత మా పేరు, నాకు 2 అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి ప్రణతి పూనాలో సింబయాసిస్ లో MBA చేస్తున్నది, HR దీంతో. తర్వాత రెండో అమ్మాయి ప్రత్యూష, అది బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఇక్కడనే మాదాపూర్లో. షీఈ్ టీమ్ లీడర్. అంతేనండి. మేమిద్దరం మాకిద్దరు. చాలా బాగుంది సార్, ఏదో టైటిల్ గా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మేమిద్దరం మాకిద్దరు. సరిగ్గా చివరిగా మా ప్రేక్షకులకి మీరు చెప్పే మెసేజ్ ఏమైనా ఉందా? మెసేజ్లు ఇచ్చేంత పెద్దవాడిని కాదండి. కాకపోతే ఏంటంటే యద్భావం తద్భవతి. మనం ఎంత చక్కగా మంచిగా ఆలోచిస్తే అంత మంచిగా జరుగుతుంది. కాబట్టి అందరం మంచిగా ఆలోచిద్దాం. మంచినే అందరిలోనూ. ఇప్పుడు చూడండి, ఏ సినిమా చూడండి, ఏ సీరియల్ చూడండి, ఎంతసేపు కొట్లాట్లు, ఘర్షణ ఒక విధమైనది, తర్వాత వైలెన్స్, తర్వాత ఒకళ్ళనొకళ్ళు అత్తని కోడలను అత్త స్కీములు వేసి మరి చేయటం అన్నీ ఉన్నాయి. అది లేకుండా మంచి సమాజం కోసం మనం అందరం ప్రయత్నిస్తున్నాం, దాంట్లో తప్పలేదు. నేను అది మీరు సలహా అనుకోకండి, ఏమన్నా అనుకోండి, అలా ఆలోచిస్తే బాగుంటుందని. ఇంకో మాట కూడా చెప్పాలనిపిస్తుందండి నాకు. ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళంతా ఖండాంతరాలుగా ఎక్కడెక్కడికో వెళ్లిపోయి బతుకు తెరువు కోసం వెళ్లిపోతున్నారు. వాళ్ళందరికీ మీ RadioKhushi.com చాలా ఉపయోగపడుతుందండి. మా భావాల్ని వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. అలాగా వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నాను. మంచి సాహిత్యం, మంచి విలువలు, సామాజిక న్యాయాలు ఇవి చాలా అవసరం అండి. ఈ గ్లోబ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ, అలాగా బతకాలండి. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. అదేవిధంగా చక్కగా మీ మనసులోని భావాలన్నీ మా ప్రేక్షకులతో పంచుకున్నారు. అదేవిధంగా అమ్మ మనసులో భావాలు కూడా, అంటే మీ పైన ఎటువంటి భావం ఉంది అనేది ఆవిడ మాటల్లో కూడా వినిపించగలిగితే చాలా సంతోషిస్తాను నేను కూడా. అదేవిధంగా మా ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మధు గారి గురించి 2 విషయాలు చెప్పండి. ఆయనతో సహకరిస్తాం మేము. ఆయనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నైట్ రాగానే కొంచెం కామ్ గా ఉండేటట్టు, లేదా తర్వాత ఆయన పనికి మేము అడ్డు రాకుండా పక్కగా ఉండటమే మాకు ఇది అనిపిస్తుంది. ఆయన చేసే పనులన్నీ మా కోసమే, బాగా హ్యాపీగా ఉండటమే మాకు కావాల్సింది. ఫ్యూచర్ లో ఇంకా పైకి రావాలనేది మాకు అనిపిస్తున్నది. ఇప్పటికే మధు గారికి చాలా అద్భుతమైనటువంటి నేమ్ వచ్చిందండి. చాలా అంటే బలభద్ర పాత్రుని మధు అంటే దాదాపు అందరికీ సుపరిచితులే, తెలుగు సినీ ప్రేక్షకులు కానీ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా. సో అంటే మీకు ఇటువంటి ఈ సక్సెస్ ని మీరు ఎలా అనుకుంటున్నారు, అసలు మీకు ఎలా ఉంది? అసలు ఆయన సక్సెస్ మా సక్సెస్ అనుకుంటాము. పిల్లలు కూడా బాగా ఏకీభవిస్తారు ఆయనతో. మ్యూజిక్ అంటే అందరికి ప్రాణం అనుకోండి, ఇష్టంగా కూడా ఉంటుంది. మొత్తం మా పిల్లలు కూడా కొంచెం ఎక్కువగా చేసి వాళ్ళ డాడీ ఇలా రాయాలి అలా రాయాలని చెప్తుంటారు. ఇంట్రెస్ట్ గానే ఉంటారు పిల్లలు కూడా రాసేటప్పుడు. అది కూడా కొంచెం
చాలా బాగా సహకరిస్తారండి పిల్లలు. మేము కూడా బాగా సహకరిస్తామని అనుకుంటున్నాము. ఇప్పటికి కూడా ఎప్పటికీ కూడా సహకరిస్తామని అనుకుంటున్నాము. చాలా సంతోషం మీ మనసులోని భావాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు, అదేవిధంగా విలువైన సమయాన్ని మాకు కేటాయించి అదే మీ మనసులోని భావాలు, ఆలోచనలు, తర్వాత మీ భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడా వివరించినందుకు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా నంది అవార్డులు ఎన్నో గెలుచుకోవాలని చెప్పేసి మా RadioKhushi.com శ్రోతలందరి తరపున, మా టీం అందరి తరపున కూడా మీకు మీ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ RadioKhushi.com ప్రేక్షకులకి మా నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా RadioKhushi.com RadioKhushi.com